యోసేపు ఎవరు? ఐగుప్తు దేశంలో ఒక బానిసగా ఆ ఇంటిలో చేరినటువంటి ఒక బానిస పిల్లవాడు, కానీ నమ్మకస్తుడండి. ఎంత నమ్మకస్తుడయ్యా అంటే ఫోతేఫర్ అనేటటువంటి సేనాధిపతి, సైన్యానికి అధిపతి, యోసేపుకున్నటువంటి నమ్మకమైనటువంటి నీతియుక్తమైన జీవితాన్ని చూసి, యోసేపు ఆ ఇంటి అంతటికి నేను అధికారిని చేస్తున్నానయ్యా, యు ఆర్ ద ఇన్ఛార్జ్ ఆఫ్ మై ఎంటైర్ హౌస్ హోల్డ్, నా ఇంటి అంతటి మీద నువ్వే ఇన్ఛార్జిగా ఉండాలి. ఎందుకని నీ చేతుల్లో నా ఇల్లు పెట్టినట్లయితే నా ఇల్లు భద్రంగా ఉంటుంది. ఆ ఇంట్లో పనివాడిగా చేరాడండి, పాలేరుగా చేరాడండి, ఓ బానిస కుర్రోడండి. కానీ నీతిగా జీవిస్తున్నప్పుడు, యథార్థంగా జీవిస్తున్నప్పుడు ఫోతేఫర్ గమనించాడు, యెహోవా అతనికి తోడై ఉండెననియో, అతడు చేయునదంతయు యెహోవా సఫలము చేసెననియో ఫోతేఫరు చూసి అతనిని తన ఇంటి పైన విచారణకర్తగా ఏర్పరచెను. యోసేపునకు యెహోవా తోడుగా ఉన్నాడు. కారణం ఏమిటంటే నీతిమంతుడు కాబట్టి. బైబిల్ సెలవిస్తుంది, ఆయన కనులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును నిత్యము ఉన్నవి. నువ్వు నీతిగా జీవిస్తున్నట్లయితే, యథార్థంగా జీవిస్తున్నట్లయితే దేవుడు నిన్ను దీవించాలని ఆశపడుతున్నాడు. ఉన్న స్థితిలో నుంచి ఉన్నత స్థితికి చేర్చాలి అని ఆయన ఆశిస్తున్నాడు. యథార్థవంతులను బలపరచుటకు యెహోవా కను దృష్టి లోకమంతయు సంచరిస్తూ ఉంది. కానీ ఈ రోజుల్లో నీతిమంతులు కరువయ్యారు, నమ్మకమైన వాళ్ళు కరువయ్యారు. అది వాస్తవం. ప్రియ సహోదరి సహోదరులు, నమ్మకమైన వ్యక్తివైనట్లయితే దేవుడు నిన్ను ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకెళ్ళాలి, ఆశపడుతున్నాడు.